మైనింగ్ సెక్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం అంతా చేసింది దాడులు చేయటం, వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, వేల కోట్ల రూపాయలు, దగ్గర 4,000 కోట్ల రూపాయల పెనాల్టీస్ ఇస్తారు. ఎవరి మీద? అక్కడ మైనింగ్ చేసేవాళ్ళ మీద, బలవంతంగా లాక్కోవడానికి వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీలు పెట్టించడం, బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడం, వాళ్ళు వెనకపోతే వాళ్ళ మీద ఫైన్స్ వేసేయడం. ఈ రకంగా మైనింగ్ సెక్టర్ మొత్తం కూడా, శాండ్ చూసాం కదా, శాండ్ లో ఎంత విపరీతమైన దోపిడీ చేశారు. గవర్నమెంట్ వచ్చాక పూర్తి బాధ్యత ఉంది, అందుకని శాండ్ ముందు సీఎం గారు పూర్తి బాధ్యత తీసుకోవడం, దాన్ని రెక్టిఫై చేయమని చెప్పడం, మేమందరం కూర్చి వర్క్ చేసి ఇవాళ ఫ్రీ శాండ్ ఇస్తున్నాం. ప్రభుత్వ ఆదాయం మనకు ముఖ్యం కాదు, ప్రజలకి సాటిస్ఫాక్షన్ ముఖ్యం అనేది బాబు గారి యొక్క ఆలోచన. దాని తగిన విధంగా ఇవాళ శాండ్ ఇస్తున్నాం, అన్ని చోట్ల ఓపెన్ చేస్తాం, అన్ని రీచ్లో ఓపెన్ చేస్తాం. దానివల్ల ఏమైందంటే శాండ్ అవైలబిలిటీ పెరిగింది, ప్రజలు కూడా తక్కువ రేటుకే వాళ్ళకి వస్తాం. ఆ రకంగా శాండ్ సరి చేసాం. ఇప్పుడు మైనింగ్ పాలసీ తీసుకున్నాం. ఎవరైతే గత ప్రభుత్వంలో ఆక్షన్ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు అప్లికేషన్ వేస్తే వాళ్ళకి ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి చేసి ఇచ్చేయటం. ఈ ఆక్షన్ ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఏదో ఒక ఐడెంటిఫై చేసుకుంటాం, ఆటోమేటిక్ గా ఆక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చేస్తారు. ఈ ఆక్షన్ నిబద్ధతతో ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందంటారా? అంటే ఇప్పుడు ఆక్షన్ గతంలో లాగా కాకుండా అప్లికేషన్ సిస్టమ్ కదా, ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ వాళ్ళు చూసుకున్నాక దానికి అక్కడ ఏదైతే చేస్తామో దానికి వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళకి ఇస్తాం. ఓకే, అట్లా ఫస్ట్ అప్లికెంట్, సెకండ్ అప్లికెంట్ అట్లా ఉంటుంది. గతంలో కన్నా ఇప్పుడు కొత్తగా మీరు తీసుకొచ్చినటువంటి పాలసీస్ కావచ్చు, రిఫార్మర్స్ కావచ్చు, మీ మార్క్ క్రియేట్ చేసే విధంగా ఏమైనా తీసుకొచ్చారు? చేస్తాం ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రెవెన్యూ పెరిగింది, యాక్టివిటీ పెరిగింది, ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఎడిషన్ కూడా వెళ్తున్నాం. వాల్యూ ఎడిషన్ చేయడానికి కావాల్సిన రిఫార్మ్స్ చేస్తున్నాం. ఇప్పుడు బీచ్ శాండ్స్ గతంలో అసలు వాళ్ళు మామూలుగా చేయలేదు, ఇప్పుడు బీచ్ శాండ్స్ అన్ని కూడా ఇప్పుడు ఆక్షన్ పెట్టేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆక్షన్స్, మొన్న మనకి మ్యాగనీస్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి బ్లాక్స్ ఇస్తున్నారు, చక్కగా పారదర్శకంగా మనం ఆక్షన్స్ పెడుతున్నాం. మీ మినిస్ట్రీ అంటేనే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండే అనుసంధానమైనటువంటి విషయాలలో కావచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి పర్మిషన్స్ కానీ వాళ్ళతో కొలాబరేషన్ అయి నడవాల్సిన అవసరాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి లభించేటువంటి సహాయ సహకారాలు ఏ రకంగా ఉన్నాయి? చాలా బాగుంది. ఏ రకమైనటువంటి అగ్రిమెంట్లు చేసుకోవటం కానీ, కొత్తగా మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఎలాంటి పనులు చేపడుతుంది రాష్ట్రం? మనకేంటంటే మేజర్ మినరల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఉంటుంది. మేజర్ మినరల్స్ వచ్చేటప్పటికి లైమ్ స్టోన్ కానీ, మన మ్యాగనీస్ కానీ, ఐరన్ ఓర్ కానీ, ఇలాంటి బీచ్ శాండ్స్ కానీ, ఇవన్నీ కూడా మేజర్ మినరల్స్ వస్తాయి. ఆ మేజర్ మినరల్స్ అన్ని కూడా మనం ఐడెంటిఫై చేయటం, కొన్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, వాటికి ఆక్షన్కి మనకి పర్మిషన్ ఇస్తారు బ్లాక్స్, అవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. దానివల్ల యాక్టివిటీ పెరిగింది. మనకు కూడా అడిషనల్ గా ఇంకా మనకి ఎంకరేజ్ చేయడానికి ఇంకా అదనంగా కూడా ఇస్తున్నారు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. అట్లాగే కొన్ని ఇప్పుడు ఐరన్ ఓర్ కూడా, లో గ్రేడ్ ఐరన్ ఓర్ అని ఇలాంటివన్నీ కూడా టోటల్ ఇవాళ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు క్రిటికల్ మినరల్ మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. మెయిన్ క్రిటికల్ మినరల్స్ ది చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఎలాంటివి సార్? క్రిటికల్ మినరల్స్ అంటే రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ ఉంటాయి, మ్యాగ్నెటిక్స్ కానీ ఇలాంటివి, అవన్నిటి మీద కూడా ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి మొన్ననే నేను అహ్మదాబాద్ వెళ్ళాం. మైనింగ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మిగతా మినిస్టర్స్ అందరూ కూడా వచ్చారు. 3 days వర్క్షాప్. దాంట్లో డీటెయిల్ గా మేము వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ కూడా వాళ్ళకి చెప్పాం. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మినరల్స్ మైన్స్ ని కొన్ని వాళ్ళు క్యాన్సిలేషన్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళకి టైం ఇచ్చి ఇమీడియట్ గా వాటిని మనం మళ్ళీ రీఓపెన్ చేసేలాగా చేయడానికి అవన్నీ కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. అలాగే బీచ్ అండ్ మినరల్స్, దానికి సంబంధించి యూనిట్స్ ఇక్కడ పెట్టాలి. ఇదంతా కూడా బయటకు వెళ్ళిపోవడం కాదు, ఎక్స్పోర్ట్ కాదు, ఇక్కడే పెట్టి ఇక్కడే వాటిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, ఇండస్ట్రీ రావచ్చు. తద్వారా గవర్నమెంట్ కూడా మనకి రెవెన్యూస్ వస్తాయి. అందుకనే 2 క్రిటికల్ మినరల్ పార్క్స్ కూడా అడిగాం. ఒకటి విశాఖపట్నం, 2 మచిలీపట్నం. ఎందుకంటే పోర్ట్ వస్తుంది. ఇప్పుడు చాలా ఇంపోర్ట్, ఇప్పుడు కాపర్ ఉంది, 95% మనం ఇంపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓన్లీ 5% మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది, 95% బయట నుంచి వస్తుంది. అలాంటివన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకుని అక్కడ రిఫైనరీస్ పెట్టుకుని, ఎందుకంటే సీ షోర్ దగ్గర పెట్టినప్పుడు పొల్యూషన్ కి తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో ఐడెంటిఫై చేస్తాము. ఇక్కడ ఒక దగ్గర ఒక 3,000 to 4,000 acres మేము ఐడెంటిఫై చేస్తాం మచిలీపట్నం దగ్గర. అట్లాగే విశాఖపట్నం దగ్గర కూడా సీఎం గారు చెప్పడం జరిగింది, అటు సైడ్కి సంబంధించి అక్కడ పెట్టాలని, ఇక్కడ సంబంధించి ఇక్కడ పెట్టి మన ఇండియా కూడా ఇది గేట్ ఆఫ్ ఇండియా కింద ఉపయోగపడుతుంది. అన్ని ఏదైతే రా మెటీరియల్ అంతా ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తాం, మన అవసరాలు తీర్చుకుంటాం, బయట కూడా మనం అది ఎక్స్పోర్ట్ చేయొచ్చు. తద్వారా గవర్నమెంట్కి కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మిగతా మినిస్ట్రీస్తో పోలిస్తే సార్, మీ మినిస్ట్రీ ఎప్పుడైనా సరే కేంద్రంతో పనిచేయాలి, లేదంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా
కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మీ మినిస్ట్రీని మీరు అర్థం చేసుకోవడానికి ఎంత క్లిష్టంగా అనిపించింది, ఇప్పుడు ఏ రకంగా మీ మైండ్ సెట్ ఉంది ఆ మినిస్ట్రీ పట్ల అంటే ఏం చెప్తారు? ముందు నుంచి కొద్దిగా కేంద్రం నుంచి మీకు లభిస్తున్న సపోర్ట్ ఎలా ఉంది? ముందు నుంచి కొంత అవగాహన ఉందండి. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీ లైన్ నుంచి ఉన్నాం. మేము రైస్ మిల్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి నేను అన్ని చూశాను. వెల్డింగ్ దగ్గర నుంచి అన్ని చేస్తాను నేను కూడా. నాకు బాబు గారు ఈ మినిస్ట్రీ మీకే ఇవ్వాలని ఏమైనా చర్చలు చేసిన తర్వాత ఇచ్చారా, లేకపోతే లిస్ట్ లో మీ పేరు చూసుకున్నారా? నమ్మకం అంతే. అంతేగాని నేను ఈ రోజు వెళ్ళాను నేను ఏం అడిగింది లేదు. ఎవరితో పడదు ఉంటారు కదా ఆయన అంతే కదా. దగ్గర చేశారు. దానికి న్యాయం చేయాలి, ఇంకా చేయాలి. న్యాయం అయితే సరిపోవట్లేదు, చాలా తక్కువే ఉంది. దానికి ఇంక వర్కౌట్ చేస్తున్నాము. ఇంకా దీన్ని రెవెన్యూస్ పెంచాలి. ఒరిస్సాతో పోటీ పడాలి. అంటే ఒరిస్సా మాక్సిమం 50,000 crores వస్తుంది దానికి, అంత వెళ్ళాం కానీ ఇంకా మాక్సిమం మనం మనకున్న రిసోర్స్ అనేది ఫ్యూచర్ అవసరాలకు కూడా ఇప్పటి నుంచే ఆఫ్ షోర్ మినరల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంటర్నేషనల్ బిడ్డింగ్ కూడా పిలవాలి. పిలిచి వాళ్ళందరూ కూడా చేయడానికి కొన్ని సెమినార్స్ మన వాళ్ళని కూడా దాంట్లోకి ఇండస్ట్రీ ఎంటర్ చేయాలి. గతంలో పాలసీస్ కొంత డిఫికల్ట్ గా ఉండింది అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో. మీరు వచ్చిన తర్వాత డిఫికల్ట్ గా ఉందా, లేకపోతే ఏమన్నా మంచి రిజల్ట్స్ పొందగలిగారా? ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి కానీ, కాంట్రాక్టర్ సైడ్ నుంచి కానీ, టెండర్స్ పాడుతున్న వాళ్ళ నుంచి అని అంటే ఏం చెప్తారు? కంపేర్ చేస్తే బోత్ అప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు టీడీపీ కానీ. చాలా ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇది. ఏంటంటే ఎందుకు వైఎస్ఆర్సీపీ అంత ఫ్రెండ్లీగా లేకుండా లేదు కదా, చూసాం కదా. అంటే ఎలాంటి పాలసీలు మార్పులు వాళ్ళు ఏం గమనించవచ్చు? వాళ్ళు చూసాం, శాండ్ లో దోపిడీ, వైన్ లో దోపిడీ, చివరికి ఈ మట్టిలో కూడా దోపిడీ, ఇవన్నీ చూసాం. అందుకనే ప్రజలు హ్యాపీగా ఉండాలంటే ముందు ఇండస్ట్రీ నడవాలి, అన్ని ఓపెన్ చేయాలి. అన్ని ఏదైతే మనకు ఉన్నటువంటి క్వారీస్ అన్ని కూడా ఓపెన్ చేయించాలని. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా మనం చూసాం. గత ప్రభుత్వంలో క్వాడ్జ్ కానీ వాళ్ళు ఏం చేశారో చూసాం. తర్వాత శాండ్ కానీ ఇవన్నీ ఎలా చేశారో చూసాం. ఇప్పుడు అందుకనే క్వాడ్జ్ లో కూడా మనం ఇక్కడే వాల్యుయేషన్కి వెళ్ళాలని క్వాడ్జ్కి సంబంధించి కూడా మనం ప్లాన్ చేస్తాం. సార్ నిజంగానే మీరు ఒబీడియంట్ గా ఉంటారా, నటిస్తారా అంటే మీరు ఏం చెప్తారు? ఓపెన్ గా చెప్పండి. నటన అనేది తెలిసిపోద్ది కదా. యువర్ ట్రూలీ ఒబీడియన్స్ అంటారు, ఆరోగెంట్ కాదు అసలు. ఎందుకు అంటే మీ ప్రత్యర్థి అంత ఆషమాషీయం కాదు పేర్ని నాని గారు అంటే. మీరు చూస్తేనే ఇంత సౌమ్యంగా ఒబీడియంట్ గా ఉంటారు, మళ్ళీ ప్రెస్ మీట్లకు పోయినప్పుడేమో అంత గాంభీర్యంగా ఉంటారు. ఏ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలా జనం అంటే ఏం చెప్తారు? అంటే నేను మాట్లాడే దాంట్లో ఎక్కడ తప్పు అయితే ఉండదు. అంటే నేను 1-2 సార్లు ఆలోచించుకునే మాట్లాడతాను, ఏదో నోటికి వచ్చింది మాట్లాడతాను. నిన్న మొన్న రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లేదో కొద్దిగా నోరు జారినట్టున్నారు, చెప్పుతో కొడతాను అన్న టైంలో. ఇప్పుడు అతను మాట్లాడితే వచ్చి నేను ఇది ఇల్లీగల్ గా సంపాదిస్తున్నాను అంటే పదవులు మీరు డబ్బులు పెట్టి ఏదో ఆశ పెట్టి కొంటున్నట్టుగా, పదవులు అమ్ముకుంటున్నట్టుగా చేసిన ఆరోపణలు అయ్యి, అలాంటిది మాకు అవసరం లేదు. మేము పోరాటాల నుంచి వచ్చాము, లేకపోతే ప్రజలకి మా మీద నమ్మకంతో మేము వచ్చాము. మా అబ్బాయి ఏదో వ్యాపారం చేసుకుంటాం, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నా. నువ్వు నీ గురించో మీ భార్య గురించో మేము మాట్లాడితే తప్పది. నువ్వు మా ఇంట్లో వాళ్ళ గురించి, మా పిల్లల గురించి, వాళ్ళ వ్యాపారాల గురించి మాట్లాడుతుంటే ఏం చేయాలా? మన పిల్లల గురించి మాట్లాడదా? రాజకీయాల్లో అంత చీప్ గా వ్యవహరించాలా? కావాలంటే చేసుకో, మా మీద ఎంక్వైరీ పెట్టించుకో. అంతేగాని ఈ రకంగా పిల్లల్ని లేకపోతే వాళ్ళ జీవితాన్ని గురించి మాట్లాడు. అదే చెప్పాను నేను. అలాంటి మాటలు మాట్లాడదాం మటుకు చెప్పు తెగుద్దని చెప్పాను.